హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఏమిటి అంటే అహంకారం వినాశహేతువు. ఇది ఉద్యోగ పర్వంలోని కథ. మహాభారతంలో ఉద్యోగ పర్వంలోనిది. దుర్యోధనుడికి పరశురాముడు చెప్పిన కథ. నాయన దుర్యోధన, నీకు నీ వారికి సర్వ ప్రపంచానికి మేలు కలిగే విషయం చెప్తున్నాను. ఆవేశపడకుండా సావధానంగా వినుము. చాలా రోజుల క్రితం మాట. దంభోద్భవుడు అనే పేరుగల రాజు ఉండేవాడు. ఆయన ఈ భూమండలం అంతను పాలించేవాడు. భుజబలములో పరాక్రమంలో ఆయనకు సాటి వచ్చేవారు లేరు ఆ రోజుల్లో. అంతటి మహాయోధుడు ఆయన రోజు ఉదయం లేచి కాలకృత్యములు పూర్తి కాగానే బాగా అలంకరించుకొని రత్న కిరీటము ధరించి కోడె త్రాచు వంటి కరవాలము చేతబట్టి సభాభవనానికి వచ్చి బంగారు సింహాసనము అధిష్ఠించేవాడు. మంది మాగాదులు ఆయన బలపరాక్రమాలను గానం చేస్తుంటే కోరమేసం మెలిత్రిపుతూ ఆనందించేవాడు. అనంతరం తన కొలువులో ఉన్న వారందరినీ చూస్తూ, ఈ భూమండలంలో ఎవడైనా నాతో యుద్ధం చేయగల మహావీరులున్నాడా? గద, ఖడ్గ, ప్రాసాది ఆయుధాలతో కానీ, ఆగ్నేయ, వరుణ, వాయవ్యాధి అస్త్రాలతో కానీ నన్ను ఎదుర్కోగల వీరుడుంటే చెప్పండి. అంతేకాదు, మల్లయుద్ధం చేయగల వీరుడు ఉన్నా వాడిని క్షణంలో కడతేరుస్తాను అని గర్వంగా నవ్వుతూ భుజాలు ఎగురవేసేవాడు. ఆయన బల పరాక్రమాలెరిగిన వారెవ్వరూ యుద్ధానికి దిగేవారు కాదు. అంతలో ఆయన అహంకారం నానాటికి పెరుగుతూ వచ్చింది. నా అంతటి వాడు లేడని గర్వంతో ఆయన విర్రవీగుతూ తిరుగుతున్నారు. అటువంటి అహంకారం ఉన్న రాజుకి అనుచరులు కూడా అటువంటి అవివేకులే దొరుకుతారు కదా. వారు కూడా రోజు ఆయన బలపరాక్రమాలను పొగుడుతూ ఉండేవారు. అలా ఉండగా ఒకనాడు ఆయనను చూడడానికి సభాభవనానికి వచ్చిన దూరదేశీయులైన విప్రులు, మహారాజా, మీరు నిజంగా మహావీరులే, పరాక్రమ సంపన్నులే. అయితే గంధమదన పర్వతం మీద నరనారాయణులని ఇద్దరు తీవ్ర నిష్ఠతో తపస్సు చేస్తున్నారు. వారిని జయించగల వీరులు ముల్లోకంలో లేరని విన్నాం. తమకు కోరిక ఉంటే వారితో యుద్ధం చేయవచ్చు అన్నారు. ఆ మాట వినడంతో ఆయనకు ఆగ్రహంతో కత్తి ఝళిపించి నేల మీద పాదముతో తొక్కి, ఎంత కావరము, నన్ను మించిన యోధులావారు అంటూ సేనలను సన్నిద్ధం చేసి ధనుర్బాణాలను తీసుకొని బయలుదేరాడు గంధం మదన పర్వతం మీదికి. ప్రశాంతంగా ఉన్న వనంలో వాళ్ళు తపస్సు చేసుకుంటున్నారు. వారిని చూస్తూనే తొడగట్టి యుద్ధానికి పిలిచి నవ్వుతూ కోరమీసం మెలితిప్పాడు. నరనారాయణులు తమ ఆశ్రమానికి వచ్చిన మహారాజుకి అతిథి సత్కార్యాలు జరపబోగా, ఇవన్నీ అనవసరం, యుద్ధం యుద్ధం అని అట్టహాసం చేశాడు. అప్పుడు వారు, ఎవరితోనూ సంబంధం లేకుండా కళ్ళు మూసుకొని ఈ ప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకునే మునులం మేము, మాతో యుద్ధం చెయ్యాలనే కోరిక ఎందుకు కలిగింది మీకు అన్నారు. వినలేదు మహారాజు, యుద్ధం చేయక తప్పదు అన్నాడు. అంటూనే బాణాలు తొడుగుతుంటే చూసిన నరుడు నవ్వుతూ ఒక దర్భపుల్ల తీసి, ఇదిగో ఈ గడ్డి పెరక నీ సేనను నిలబెడుతుంది అని వదిలాడు. ఆ రాజు బాణాల వర్షం కురిపించాడు. ఆ గడ్డి పరక అన్ని బాణాలను ముక్కలు ముక్కలు చేసింది. ఈలోగా సేనలోని వారందరూ ముక్కులు చెవులు ఊడిపోయి రోదన ప్రారంభించారు. రాజుకు తల తిరిగింది. సేనలు పలాయనం చేస్తున్నాయి. చూసిన రాజుకు గుండె జారింది. ఆయుధాలన్నీ కిందబెట్టి తల వంచి నరనారాయణుల యొక్క పాదాల మీద వాలి, ఆర్య, నన్ను క్షమించి అనుగ్రహించండి, నా గర్వానికి ప్రాయశ్చిత్తం అయ్యింది అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు వారు నవ్వుతూ, మహారాజా,
సిరి సంపదలు కలవారు పేద సాధలకు దాన ధర్మాలు చేసి గొప్పవారు కావాలి. అలాగే బల పరాక్రమములు ఉన్నవారు దుర్మార్గుల బారి నుండి సజ్జనులను రక్షించడానికి తమ శక్తిని వినియోగించాలి. అంతేకాని అహంకారంతో తిరగరాదు. ఇరుగు పొరుగులను ఉపకారం చెయ్యని వాడి జన్మ వ్యర్థము అన్నారు. మహారాజు వారి బోధనలు విని ఆనాటి నుండి అహంకారం విడిచి అందరి శ్రేయస్సు దృష్టిలో నుంచుకొని తన సంపదలను బీదలకు దానం చేస్తూ తన బలముతో దుర్మార్గులను క్రూరులను శిక్షించి న్యాయ మార్గాన సజ్జనులకు సేవ చేసి పేరు ప్రఖ్యాతులు పొందాడు. కనుక దుర్యోధన, అహంకారం బల గర్వం ఎన్నటికీ పనికిరావు. అవి ఎవరికి ఉంటాయో వారిని నాశనం చేస్తాయి అని పరశురామ ప్రభు చెప్పడం జరిగింది. అంటే అహంకారము బలగర్వము ఎప్పటికీ పనికి రావు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.